చెడు తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నీకు నిదానంగా అర్థమైన నిన్ను గొప్పవాడిని చేస్తుంది. నువ్వు నమ్మింది చేయటం మొదలు పెడితే నువ్వు అనుకున్నవి సాధించగలుగుతావు. కష్టాలు వచ్చినప్పుడు ఏడుపు రావడం సహజం, కానీ బాధని సైతం జయించి పోరాడినప్పుడు ఆ కష్టాలు దూరం అవుతాయి. నీ చుట్టూ ఉన్న వారిలో 99% అవకాశవాదులే ఉంటారు. అందువల్ల ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండటమే నీ మొదటి కర్తవ్యం. ఎప్పుడూ తప్పు చేయని వ్యక్తి ఏదీ కొత్తగా ప్రయత్నించలేదు అని అర్థం. మనకు బాగా ఇష్టమైన వ్యక్తి మనల్ని బాధ పెడితే కోపం రాదు, కన్నీళ్లు మాత్రమే వస్తాయి. ఎదుటివాడు మంచివాడో చెడ్డవాడో అని వేలు పెట్టి చూపించే హక్కు ఎవరికీ లేదు. ఎవరి జీవితం వాళ్ళది. నచ్చితే మాట్లాడు, లేకపోతే మానేయ్. నీ భవిష్యత్తుని నిర్దేశించేది నీ ప్రస్తుత సమయంలో నువ్వు చేస్తున్న పనే. పరువు నలుగురిలో ఉండాలి, కష్టం గడప లోపలే ఉండాలి, దుఃఖం మనసులో ఉండాలి, చిరునవ్వు పెదవులపై ఉండాలి. అన్నం లేకపోవడమే పేదరికం కాదు, కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇన్ దిస్ వీడియో. అలాగే మీకు ఇందులో ఏ పాయింట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.